రాజమండ్రిలో ఇద్దరు తాగుబోతులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముక్కుపచ్చలారనేటువంటి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టాల్సినటువంటి ఒక డాక్టర్ కారుతో గుద్దితే వెనక్కి తిరిగి చూసిందని చెప్పని తొక్కిచ్చి చంపితే ఏం కేసు కట్టారు? 4 రోజులు మీడియాలో రాదా? అసలు మీడియాలో రాదా? 4 రోజులు కేసు పిచ్చి కేసు కడతారా? యాక్సిడెంట్ కేసు అని. మీది పోలీసు వ్యవస్థ. సీఏని ఏం చేశారు? రాజమండ్రిలో ఆ ఎమ్మెల్యేకి వీర విధేయుడై ఎమ్మెల్యే మాట జవదాచకుండా ఆఖరికి ఐజీ మాట కూడా లెక్క చేయకుండా, ఐజీని కూడా లెక్క చేయకుండా, భయం భక్తి కూడా లేకుండా, పోలీసు వ్యవస్థలో హైరార్కీ ఉన్నటువంటి భయం భక్తి లేకుండా ముక్కుపచ్చలారినటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న డాక్టర్ని, ఒక ఆడపిల్లని తొక్కిచ్చి చంపితే ఇద్దరు తాగుబోతులు గంజాయి తాగి, గంజాయి లేదని చెప్తావు, ఎక్కడ పడితే అక్కడ గంజాయి చిత్తూరు జిల్లాలో గంజాయి బాగా తాగి పోలీసుల్ని కాలర్ పట్టుకుని తంతే, కత్తి తీసి ప్యాష్కోప్ తీసి పొడవబోతే దిక్కులేదు. ఈ రాష్ట్రంలో దిక్కులేదు. వైసీపీ వాళ్ళు పోస్ట్ పెడితే మాత్రం రోడ్డు మీద నడిపిస్తారంట. చింతాడు రవిని రోడ్డు మీద నడిపిస్తారంట. అమ్మాయిని పోలీసుని కొట్టా అంటాడు. అరే అమ్మాయిని కాపాడతాక అతను ప్రయత్నం చేశాడు. తొక్కిసలాట్లోకి మధ్యలోకి వస్తే అతని మీద ఏమో తప్పుడు కేసులు పెట్టి నడిపిస్తారు. మరి ఏ ఎదవనన్నా నడిపించారా మీ పోలీసు వ్యవస్థ? ఇటువంటి తప్పుడు ఎదలను ఎవరినన్నా చీకట్లో అరెస్ట్ చేసేసి బెయిల్ వచ్చేట్టు చేస్తారు రాజమండ్రిలో మర్డర్ కేసులో. మరి నిన్న పోలీసుల్ని గంజాయి బ్యాచ్ కొట్టారు కదా, హత్య చేయబోయారు కదా, ఎక్కడ నడిపించారు వాళ్ళని? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. లా అండ్ ఆర్డర్ని సర్వనాశనం చేసి ఇంకా మహిళలకు రక్షణ అంటే ఏం రక్షణ? దిశా చట్టాన్ని విడ్రా చేసి మహిళలకు రక్షణ అని చెప్తున్నాడు ఈయన. శ్రీరంగ నీతులు ఎవరు చెప్తారండి? తప్పుడు పనులు చేస్తా ఇట్లా మీరు ఏ పలానా దానికి కనీసం ఒక మంత్రి వెళ్ళారా? హోంమంత్రి వెళ్ళారా? ఒక ఆడపిల్లని నలిపి చంపేస్తే, తొక్కిచ్చి చంపితే హోమ్ మినిస్టర్ స్పందించారా? ఒక ఆడకూతురు కదా హోమ్ మినిస్టర్, రాజమండ్రి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారు అమ్మాయి చచ్చిపోయాక ఆయన ట్వీట్ చేస్తాడు, ఏంటి కఠినంగా శిక్షిస్తా అంటే. ఏం కఠినంగా శిక్షిస్తారు? ఏం చేస్తారు? ఆ జైల్లో ఉంటే ఏం కేసు కట్టాడు మీ సిఐ? ఆ సిఐ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఆయనకి ఉప ముఖ్యమంత్రి గారికి పేకాట ఆడితే కోపం, భీమవరంలో పంచాయతీ చేస్తే కోపం. అంటే ఈయనకి నచ్చని ఈయన తెలిసిన ఊళ్ళో ఈయనకి తెలిసిన వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే మాత్రం స్పందిస్తారు. మరి ఆడపిల్లల గురించి 100 మీటింగ్లు చెప్పారు. ఎక్కడ మీరు వెళ్ళరా? ఇప్పుడు వెళ్ళాలి కదా, టాప్ ఎక్కువ టాప్ దిగో ఏదో రకంగా వెళ్ళాలి కదా. ఓట్లప్పుడు మాత్రం సుగాలి ప్రీతి కనపడుతుంది, అందరూ కనపడతారు. మీరు పార్టీ సుగాలి ప్రీతి కోసం పెడతారు. ఇవాళ తల్లి ఏడుపు అరణ్య రోదన. ఇంకేమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే 2017లో జరిగి వాళ్ళ సాక్ష్య సేకరణ అంతా కూడా 2018, 17, 18లో మీ ప్రభుత్వంలో జరగటం ఏంటి? ఇవాళ అయ్యా కాకి బట్టలకి పొరుగు నిలబెట్టండి అయ్యా. కొంతమంది ఈ రకమైన ఈ భజన ఏంటి అసలు? రాజకీయ నాయకుడికి అసలు మామూలుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటున్నారంట నేను రాత్రి ఏమో ఇక మనం ఈ పోలీసులతో మనం పోటీ పడలేరు, రేపు నుంచి మన చంపుతాడు. ఆ స్థాయిలో ఆ మీటర్ గేజ్ చూసుకుంటాడు. పోలీసు వాళ్ళు ఆ లెవెల్కి, ఆ మీటర్కి, ఆ రీడింగ్కి పొగట్లేదు వీడని చెప్పని మేము చేస్తాం. ఇప్పుడు మేము మీతో ఎక్కడ పోటీ పడతామా అని చెప్పినేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాత్రి అంతా గోలగాలంట.